హాయ్ ఫ్రెండ్స్. సింహాద్రి, పద్మమ్మ, గంగవ్వ, సీను బాధపడుతూ కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆ బిడ్డ ఆనంది కాదు, కుట్టి వాళ్ళే కావాలనుకుంది. వాళ్ళ కోసమే పోయింది. మన బిడ్డలాగే ఉంటే ఇదంతా ఎందుకు చేస్తుంది చెప్పు? ఈ అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే గడప దాటుతుందా? వీళ్ళు ఏమైపోయినారో అని చూడడానికైనా ఉరుక్కుంటూ రావాలి కదా అని బాధపడుతూ గంగవ్వతో అంటాడు సింహాద్రి. వీళ్ళ దగ్గరికి ఆనంది వస్తుంది. నువ్వు ఆ లాయరమ్మ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించవు కదా అని సింహాద్రి ఆనందితో అంటాడు. అట్లా అనుకో నాయనా, నేను ఇప్పుడు వచ్చింది నీకోసమే అని ఆనంది అంటుంది. నువ్వు వచ్చింది మా కోసం కాదు, ఆ లాయరమ్మ వాళ్ళ కోసము. లేదు నాయనా, నేను వచ్చింది మీకోసమే అని ఆనంది అంటుంది. అంటే ఇంకా మా మీద నీకు ప్రేమ ఉంది అంటావు అని సింహాద్రి అంటాడు. చచ్చేంతవరకు ఉంటుంది నాయనా అంటుంది ఆనంది. ఈ మాట నిజమేనా అంటాడు సింహాద్రి. నా మీద ఒట్టు అని తల మీద చెయ్యి పెట్టుకొని ఒట్టు వేస్తుంది ఆనంది. అయితే జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా ఆ ఇంటికి పోవద్దు బిడ్డ అని సింహాద్రి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నాయనా అంటుంది ఆనంది. ముంగట ఆ తాళి తీసి బిడ్డ అని సింహాద్రి అంటాడు. ఆనంది, పద్మమ్మ, గంగవ్వ, సీను అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.